మనము అశ్విన్స్ హాస్పిటల్స్లో హెచ్టీసీ స్టార్ట్ చేశాము. ఇప్పుడు 1 year అయిపోయింది. 1 yearలో మనకు ఎన్నో సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. మనకు ఈ 30 years ఆఫ్ మన హిస్టరీలో ఒక డ్రామాటిక్ చేంజ్ వచ్చింది ఇక్కడ హెచ్టీసీ స్టార్ట్ చేసిన తర్వాత. దిస్ లాస్ట్ ఇయర్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇయర్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మేము అనుకున్న దానికన్నా చాలామందికి హెమోఫీలియా ఫ్యాక్టర్స్ కావాల్సి ఉంది. బట్ చాలామందికి బయట కూడా తెలీదు. మీ ద్వారా ఇంకా బయటకు తెలిసి నిజంగానే కావాలన్నోళ్ళు ఇక్కడికి వచ్చి నిజంగా ట్రీట్మెంట్ తీసుకుని హ్యాపీగా వెళ్తే మాకు చాలా సంతోషం. మినిమం టు మినిమం 40+ years ఎక్స్పీరియన్సే ఉంటుందండి. వాళ్ళు ఇక్కడ వేరే చోట పనిచేసి ఇక్కడ వాళ్ళ సర్వీసెస్ కంటిన్యూ చేస్తున్నారు. హిమోఫిలియా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేది 1983లో ప్రారంభించడం జరిగింది. భారతదేశంలో 26,000కు పైగా హిమోఫిలియా ఉన్న వ్యక్తులు ఇప్పటివరకు గుర్తించబడ్డారు. ఇంకా మనం వెలికి తీయాల్సిన కేసెస్ ఇంకా చాలా ఉన్నాయి. ఏదైతే బయటపడ్డ కేసెస్లో ఇప్పటికీ మన దేశమే ప్రపంచంలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ హిమోఫిలియా కేసెస్ ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ మీరు ఇన్హిబిటర్స్ నెగిటివ్ ఉంటే ఎవ్రీ ఇయర్ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. హిమోఫిలియాదే కాదు, మా దగ్గర మీ పేషెంట్స్కి, చిల్డ్రన్కి వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వేరే ఏమైనా టెస్టింగ్ ఉన్నది, బ్లీడింగ్ ఉంది, ఎంఆర్ఐ కావాలా, సిటీ కావాలి, వీ విల్ హెల్ప్ యూ మ్యాక్సిమం. ఏమైతే ఒకవేళ అవసరం ఉంటే ఫ్రీ కూడా చేస్తాం. యూజువల్గా హిమోఫిలియా మగవాళ్ళలోనే ఎక్కువ చూస్తాము. బట్ వాళ్ళు కూడా లైక్ ఎనీ అదర్ పీపుల్ వాళ్ళకు కూడా కొన్ని ఇష్యూస్ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఫర్ విచ్ దే నీడ్ మెడికల్ కేర్ ఆర్ ఎనీథింగ్. ఆ నిమ్స్లో మాకు ఎంత ఇబ్బంది అయిందంటే మా నాన్నకు అంత ఇబ్బంది ఫేస్ చేసినాం. 5-6 lakhs అన్నారు బయట ప్రైవేట్లో చెప్పిస్తే. అది కూడా ఏంటంటే ఒకవేళ రక్తం ఆగకపోతే మళ్ళీ ఇస్తూనే ఉండాలని చెప్పి, అంటే ఇన్ని లక్షలు అయితే అని తెలియదండి. అట్లాంటి పరిస్థితిలో ఉండదు. మనకు కనిపించని దేవుడు అక్కడ ఉన్నాడు, కనిపించే దేవుడు డాక్టర్. ఈ హాస్పిటల్ ఎవరైతే స్థాపించారో సూర్యనారాయణ రాజు సార్, ఆయనకు కూడా చేతులెత్తి దండం పెట్టారు. హాస్పిటల్లో కొన్ని పెద్ద పెద్ద కోట్ల రూపాయలు పెట్టినా కానీ నయం కాదు జబ్బు. డాక్టర్ చేతేసి నేను నీకున్నా అని ఒక అభయహస్తం ఇచ్చినప్పుడే అది రోగము 80% క్యూర్ అవుతుంది. నాకు క్రానిక్ ఫిషర్ ఉంది, దానివల్ల కంటిన్యూ బ్లీడ్ అవుతుంది. ఎన్ని ఫ్యాక్టర్స్ ఇచ్చినా కానీ ఇనీషియల్ ఎన్ని ఫ్యాక్టర్స్ ఇస్తున్నా కానీ అది బ్లీడింగ్ అనేది కంట్రోల్ అవ్వడం లేదు. దానివల్ల నా హిమోగ్లోబిన్ లెవెల్ అనేది 7%కి పడిపోయింది. ఐరన్ లెవెల్స్ వచ్చి 8% కన్నా డౌన్ అయిపోయాయి. నేను ఫ్యాక్టర్ 8 డెఫిషియన్సీ ఉంది నాకు హిమోఫిలియా. నాకు 29 years వరకు తెలియదు హిమోఫిలియా ఉందని. 29 years అప్పుడు నాకు లేట్గా డయాగ్నోస్ అయింది. ఇక్కడికి రాగానే మనం హిమోఫిలియా అంటే మొత్తం కావాల్సినంత వస్తువులు ఇక్కడ ఉన్నాయి. ఇక ముందు కూడా అశ్విన్ హాస్పిటల్ నుంచి ప్లస్ మీ నుంచి ఇటువంటి సేవలు మాకు కొనసాగాలి సార్. అండ్ అట్లనే సొసైటీ కూడా నాకు చాలా హెల్ప్ చేసింది సార్. ఈ ఫోరం నుంచి ఏంటంటే నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను, మన అశ్విన్స్ హెచ్టీసీ వెరీ షార్ట్లీ వాళ్ళ యొక్క హెల్ప్ అవన్నిటితోని బెంగళూరు లాంటి సెయింట్ జాన్స్ లాగా కూడా డెఫినెట్గా ఇట్ విల్ బీట్ చేస్తుందని చెప్పేసి చెప్తున్నాను. ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఆల్మోస్ట్ మనకి 90% సాల్వ్ అయ్యే విధంగా మనం చేయగలిగాం. ఇంకా 10% కూడా మనము ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తాం డెఫినెట్గా. సో సార్ కూడా మనకి చాలా సహకారం ఇచ్చారు. జస్ట్ 4,500లోనే మనకి ఇన్హిబిటర్ అసే ఇస్తున్నారు. ఇది చీపెస్ట్ ఇన్ ఇండియా యాక్చువల్ చెప్పాలంటే.